తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో కలిచివేసిందంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చి రేపు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ కార్యక్రమం ఉంటుంది. కానీ ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకొని క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలోనే అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడుకు సేలంకి చెందినటువంటి ఒక మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. మరికొంతమంది రుయా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఇప్పటికే మృతుల సంఖ్య 4కు చేరింది. మిగతా గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం సూచిస్తున్నారు? అంటే ఖచ్చితంగా తొక్కిసలాటలో 29 మంది గాయపడినట్టుగా ఇప్పటివరకు మనకు టీటీడీ అధికారికంగా చెప్తోంది. మరోవైపు 4 మృతి చెందినట్లుగా ఇప్పటికే ప్రకటించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతిని ఘటనపై వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేలాదిగా ఉన్నారు. దాదాపుగా 1,20,000 టికెట్లు 3 రోజులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. కౌంటర్లను కూడా అనుమతిస్తున్న పరిస్థితి. అయితే హోల్డింగ్ పాయింట్స్లోనే ఈ తొక్కిసలాట జరిగింది. ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తులకు సరైన సమయంలోనే టికెట్ల జారీ విషయంలో నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ ఘటన జరిగిందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఘటన జరిగిన సమయంలో క్యూ లైన్లో ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. అసలు ఏం జరిగిందమ్మా? మీరు క్యూ లైన్లో ఉన్నారు కదా, తొక్కిసలాట ఎట్లా జరిగింది? సార్, నేను క్యూ లైన్ తొక్కిసలాట కాకముందే కానిస్టేబుల్ మరి ఆయన ఎవరో తెలియదు నాకు అని పోస్ట్ ఆయన అడిగాను. నేను సార్ ఎలాగుంది, మీరు ఎవరన్నా ముందు వదిలేటప్పుడు పంపించరా, మీరు పోలీసులు ఎవరన్నా లోపలికి వచ్చి పంపిస్తారా సార్, లైన్లు అయ్యి కట్టి అని అడిగాను నేను క్లారిటీగా. మేము అలాంటివి పంపించమమ్మా, మీరు తొక్కిసలాట అయితే ఉంటుంది, మేము బయట నుంచే కానీ లోపల నుంచి తొక్కిసలాట ఉంటుందని ఆయన నాకు క్లారిటీగా చెప్పారు. ఎలా జరిగింది. కొన్ని ఒక మంచినీళ్ళు అన్న మన విష్ణు నివాసం దగ్గర మంచినీళ్ళు బిస్కెట్లు అన్ని ఇచ్చారు కదా, మంచినీళ్ళన్నా మనకి ఎలా చేశారా సార్? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇక్కడ. ఏదో మగోళ్ళ ఉన్నోళ్ళు అయితే వాళ్ళు గోడలు దూకి అయ్యే పెంచింగులు దూకి వాళ్ళు వెళ్ళారు. పోనీ ఫెసిలిటీస్ లేకపోతే పోయింది. లోపల వదిలి ముందని ఒక 10 మంది పోలీసులు, ఒక 4 పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే అంత దారుణం జరగదు కదా. మన అందరికీ పోలీసులు అంటే భయమే కదా. 4 పోలీసులు ఇప్పుడు 10 మంది 100 మంది ఉన్నారు కదా. అప్పుడు 4 పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే ఇంత గొడవ ఎందుకు అవుద్ది? ఆ ప్రాణాలు ఎందుకు పోతాయి? 4 కూడా లేరు. ఆ 4 లేకపోతే పెట్టుకే మనకి ఈ తోపిసలాడికి వచ్చేసింది. ఇప్పుడు ఇంతమంది జరిగింది. నేను క్లారిటీగా అడిగాను. మా రామమ్మ అని చెప్పారు, నాకు అదే బాధ. రామమ్మ అని చెప్పారు, అలా చేశారు. ఆ జనాలు ప్రాణాలు పోయాయి ఈరోజు. అంటే భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది, ఆవేదన వ్యక్తమవుతుంది. క్యూ లైన్లో నుండి టోకన్లు తీసుకోవాలని చెప్పేసి భావించిన భక్తులు ఈ రకంగా తొక్కిసలాటకు గురై ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పందించింది. టీటీడీ చైర్మన్తో పాటు ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టోకన్ల జారీ తెల్లవారుజాము నుంచి జరగాల్సి ఉంది. అయితే హోల్డింగ్ పాయింట్స్లో భక్తులు పెద్ద ఎత్తున చేరుకోవడం, దాదాపుగా 1,20,000 టికెట్ ఇవ్వాలని టీటీడీ 3 రోజులకు భావించింది. కాబట్టి ముందుగానే 9 గంటల నుంచే ఒక్కసారిగా భక్తుల్ని అనుమతించేందుకు ప్రయత్నం చేయడంతోనే ఈ రకంగా జరిగింది. అయితే భక్తులు పూర్తిగా ఆందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కనీస వస్తువులు కూడా లేకుండానే భక్తుల్ని దాదాపుగా గంటల తరబడి హోల్డింగ్ పాయింట్స్లో పెట్టినట్టుగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనము, దాదాపుగా వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఉన్న వాళ్ళే. వీళ్లకు ఏదైనా వాటర్ బాటిల్స్ అలా కావాలంటే కొనుక్కోవాలి తప్ప టీటీడీ ఎక్కడ కూడా సప్లై చేసే పరిస్థితి లేని పరిస్థితుల్లోనే భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. కనీస సౌకర్యాలను కల్పించలేకపోవడాన్ని పట్ల ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులైతే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అమ్మ, మీరు క్యూ లైన్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడ్డారనేది భక్తులు ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా 4 చనిపోయినారు, 29 మంది తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనిపిస్తుంది. గోవిందమాల ధరించిన భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ మాత్రము పూర్తిగా వైఫల్యం చెందిందన్న ఆరోపణ అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా 4 చనిపోతే 29 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే పరామర్శించారు. మరోవైపు ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగంతో కూడా తిరుపతి బైరాగపట్టణంలో ఉన్నటువంటి పద్మావతి పార్కులో హోల్డింగ్ పాయింట్లో జరిగినటువంటి తొక్కిసలాట ప్రాంతానికి చేరుకున్నారు. భక్తులకి పూర్తిగా ముందుగానే టోకన్లు జారీ చేయాలని చెప్పేసి భావించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా టోకన్లు తీసుకున్నటువంటి భక్తులు సంఖ్య 1,20,000 వరకు ఉంటుంది. కాబట్టి
వేలాది మంది భక్తులకు టోకన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాటు కూడా చేసిన భక్తుల్లో మాత్రము అసహనం వ్యక్తమవుతుంది. ఎందుకంటే సరైనటువంటి సమన్వయము లేకపోవడంతోనే ఈ రకమైనటువంటి ఘటన కారణం అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అంబులెన్సులు అంటే ఘటన జరిగిన సమయంలో ఇక్కడ అంబులెన్సులు కూడా లేకపోవడంతోనే కొద్దిమందిని తరలించేందుకు ఇబ్బంది కలిగింది అని చెప్తున్నారు. అయితే అంబులెన్సుల్లో ఇప్పుడైతే టీటీడీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అంబులెన్సులన్నీ కూడా సిద్ధం చేశారు. చాలా వరకు కూడా భక్తుల్ని ఎవరైతే తొక్కిసలాటకు గురైనటువంటి భక్తుల్ని తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏంటి మీరు పడిపోయారా? టోకెన్ తీసుకున్నారా? అసలు తమిళనాడు అంటే వీళ్ళందరూ తమిళనాడుకు సంబంధించినటువంటి భక్తులు. వీళ్ళు తొక్కిసలాటలో కింద పడిపోయి గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది రామానాయుడు పాఠశాలకు సంబంధించినటువంటి కౌంటర్ కేంద్రం వద్ద మన పరిస్థితి ఈ విధంగా ఉంది. దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా క్యూ లైన్, అంటే రెండు వైపులా వదులుతున్నారు కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో టోకన్లు పొందేందుకు వచ్చారు. ముందుగా టీటీడీ టోకను, టికెట్ ఇవి రెండు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అవకాశం లేదు అని చెప్పింది. కాబట్టే భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే టికెట్, టోకన్ రెండు కంపల్సరీ చేసింది. అందుకే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చారు. ప్రత్యేకించి గోవిందమాల ధరించినటువంటి భక్తులు టోకన్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా టోకన్ కేంద్రాల వద్ద మాత్రము విపరీతమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. దాదాపుగా 9 కేంద్రాల్లో 94 కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. 1,20,000 టికెట్లను 3 రోజులకు అందజేస్తుంది. ఈ 3 రోజుల పాటు టోకన్లు పొందేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి టికెట్ దక్కించుకునే ప్రయత్నంలోనే ఒకరిపై ఒకరు పడిపోవడంతోనే ఈ రకంగా తొక్కిసలాట జరిగిందని అధికార యంత్రాంగం కూడా గుర్తించింది. అయితే జరిగిన తప్పిదము ఒక అపశృతి చోటు చేస్తుంది కాబట్టి భక్తుల నుంచి అయితే ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? పూనా. అంటే ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా వాళ్లకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఇప్పటికే వేచి ఉన్నటువంటి భక్తులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఇస్తున్నారు కాబట్టి వీళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్న ఆగ్రహం అయితే హోల్డింగ్ పార్ట్స్లో కల్పించింది. అయితే క్యూ లైన్లో మాత్రము భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా అధికార చెప్పండి, ఏమి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అస్సలు మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ. మేనేజ్మెంట్ ఫస్ట్ అయితే అందరినీ ఒక్కసారి పార్కులో వదిలిపెట్టారు. బారిగేట్స్ కూడా లేవు, లైట్స్ లేవు, వాటర్ అయితే ఉన్నాయి కానీ చాలా ప్రాబ్లం. ఒక్కసారి గేట్ వదిలేసరికి అందరూ వెళ్ళి వచ్చేసారు. అక్కడనే ఉన్నామండి, మేము అక్కడనే ఉన్నాం. బారిగేట్స్ పెట్టేది ఉండే గవర్నమెంట్ ప్రభుత్వం. ఏం చేస్తుందండి ప్రభుత్వము? భక్తుల నుంచి అయితే ఒక ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. కనీస సౌకర్యాలు కల్పించడము, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈరోజు భక్తుల ప్రాణాలు టికెట్లు తీసుకునేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులు ఈ రకంగా ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యాన్నే భక్తులు ఎత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమాచారం ప్రకారం 4 చనిపోయారు, 29 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి అధికారులు ఇప్పటి వరకు కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనపై మాత్రము ఒక అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అధికార యంత్రాంగం తప్పిదాన్ని ఎత్తి చూపే ప్రయత్నం అయితే భక్తులు చేస్తున్నా ఖచ్చితంగా భక్తులు కూడా సహనంతోనే ఉండాల్సిన అవసరం ఉంది అని అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజాము తర్వాత టికెట్లు జారీ చేస్తామంటే ముందుగానే హోల్డింగ్ పాయింట్స్కి చేరుకోవడం ద్వారానే ఈ రకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అని అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికార యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. కౌంటర్లకు, కేంద్రాల వద్దకు అధికారులంతా చేరుకున్నారు. టీటీడీ ఈవోతో పాటు అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని జరుగుతున్నటువంటి అంటే ఏదైతే తప్పిదం జరిగిందో దాని నుంచి ఎవరైతే గాయపడ్డారో, తొక్కిసలాటకు గురై అపరస్మారక స్థితిలో ఉండిపోయారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యసేవ అందించేందుకు కలెక్టర్తో పాటు ఎస్పీ ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. రుయా ఆసుపత్రిలో ప్రస్తుతం 29 మంది వరకు కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. చాలా వరకు చిన్నపిల్లలతో క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా తొక్కిసలాటకు గురైనట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాటలో దాదాపుగా 29 మంది గాయపడితే 4 చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే కమిషనర్ కూడా ఘటనా స్థలానికి దగ్గరికి వచ్చారు. ఎమ్మెల్యేతో పాటు జరిగినటువంటి ఘటనపై ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది గాయపడ్డారండి?
నలుగురు స్విమ్స్లో రుయాలో ఒక ముగ్గురిని జాయిన్ చేశారు గాయాలు పడిన వాళ్ళని. బట్ ఇక్కడైతే ఇంతకుముందు ఏదైతే మనము పద్మావతి పార్క్ దగ్గర స్టాంపిడ్ లాగా జరిగిందో ఇప్పుడు అంతా కూడా అక్కడ క్లియర్ అయిపోయింది. అందరూ క్యూలలోకి వచ్చారు. సో అక్కడ నుంచి చూసుకుంటే చాలామంది కర్ణాటక తమిళనాడు నుంచి ఎక్కువ మంది రావడం వల్ల ఇక్కడ ఇలా రష్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. బట్ క్యూలలోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అందరూ సేఫ్గానే ఉన్నారు. హోల్డింగ్ పాయింట్స్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ రకంగా జరిగింది. ముందుగానే ఇవ్వడం, ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేయడంతోనే తొక్కిసలాట జరిగింది. ఇది వాస్తవం కదా? మధ్యాహ్నము నుంచి ఎక్కువ మంది రావడం, రోడ్లు బ్లాక్ అవుతుందనేసి పద్మావతి పార్కులో వదిలారు. మామూలుగా లాస్ట్ టైం అందుకు ఇంత జనాలు రాలేదు, అనుకున్న దానికంటే చాలా ఎక్కువ జరిగారు. బట్ ఏర్పాట్ల వైజ్ అయితే వాటర్ బాటిల్స్, వాటర్ అక్కడక్కడ క్యాన్స్ పెట్టారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా చెప్పారు, మేము చెప్పాము అన్ని చోట్ల కూడా సెంటర్లలో టీటీడీ వాళ్ళతో కలిపి మనం కూడా మున్సిపల్ నుంచి పెడుతున్నాము. శానిటేషన్ పరంగా కూడా ఎక్కడైతే ఎక్కువ జనాలు ఉన్నారో మొత్తం నైట్ కూడా స్టాఫ్ని పెట్టమని చెప్పాము. కంటిన్యూస్గా టికెట్లు, టోకన్లు లేకపోతే స్వామివారి దర్శనానికి అవకాశం లేదు కాబట్టి 1,20,000 టికెట్లు మాత్రం ఇస్తున్నారు కాబట్టి అందుకోసం వచ్చి ఒకసారిగా స్టాంపింగ్ కురేది. ఇది వాస్తవం కదా? 1,20,000 3 రోజులకి పెట్టడం జరిగింది వాస్తవము. కానీ ఈ బయట నుంచి ఎక్కువ మంది రావడము, 8 అవర్స్లో టికెట్స్ ఇస్తారు అని చెప్పేసి బయట నుంచి ఎక్కువ రావడం వల్ల జరిగింది. బట్ టీటీడీ వాళ్ళు కూడా ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు దీనిపైన. ఉన్న వాళ్ళకి అన్ని సెంటర్స్లలో కూడా ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో టికెట్లు ఇచ్చేసి పంపిస్తారు. ఖచ్చితంగా 1,20,000 టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావించారు. ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, ఇప్పటి వరకు కూడా 4 చనిపోయినారు, 29 మంది వరకు గాయపడ్డారు. అంటే ఎందుకు జరిగిందని చెప్పేసి మనం అనుకుంటారు. స్టాంపింగ్ రీజన్ ఏంటి? ఇంకా చనిపోయిన సంఖ్య నిర్ధారణ కాలేదు. ఇందాకనే రోయా హాస్పిటల్కి పోయేసి వచ్చాం. కలెక్టర్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేసీ గారు అందరూ కూడా పర్యవేక్షణలు జరుగుతున్నాయి. తొక్కిసలాటలో గాయాలు పడిన వాళ్లకు ప్రథమ చికిత్స రోయా హాస్పిటల్ సిబ్బంది అత్యవసర విభాగంలో యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నారు. వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తొక్కిసలాటలో గాయాలు పడిన వాళ్ళందరికీ చనిపోయిన సంఖ్య ఇంకా నిర్ధారణ మాకైతే తెలియడం లేదు. యాక్చువల్గా ఎక్కువ భక్తులు తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి, పలు రాష్ట్రాల నుంచి కూడా వైకుంఠ ఏకాదశి ద్వారాన్ని స్వామివారి దర్శనం చూడాలని ఒక ఉత్సాహంతో లక్షలాది మంది రావడం జరిగింది. 10 చోట్ల పెట్టారు. 10 చోట్ల పెడితే ఓపెన్ చేసిన వెంటనే తొక్కిసలాటల్లో అత్యుత్సాహంతో కొంతమంది గాయాలు పడారు. రోయా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకోవడము, వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 10 రోజుల్లో దర్శించుకోవాలని భావించిన భక్తులే వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చడంతోనే ఈ రకంగా జరిగిందని చెప్పి భావిస్తున్నారు. ఇలా టోకన్ల జారీ అయితే ప్రస్తుతము జరుగుతూ ఉంది. టోకన్లు తీసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా హోల్డింగ్ పాయింట్కి చేరుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ టోకన్ల ప్రక్రియ ముందుగానే టీటీడీ ప్రారంభించింది. భక్తులకు కేంద్రాల వద్ద ఏంటంటే టికెట్స్, టోకన్స్ ఇష్యూ చేసే కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యము లేకపోయినా హోల్డింగ్ పాయింట్స్లో మాత్రం సరైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి భక్తుల నుంచి అయితే ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఘటన ఒక విషాదకర ఘటనగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగానే వైకుంఠ ఏకాదశి టోకన్లు తీసుకునేందుకు వచ్చిన 4 భక్తులు చనిపోవడము, 29 మందికి పైగానే గాయపడడంతో ప్రస్తుతం ఆసుపత్రి వద్ద అధికార యంత్రాంగం అంతా ఉంది. వాళ్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ ఎక్కడైతే స్టాంపింగ్ జరిగిందో ఈ ప్రాంతంలో ఉండి ఇలాంటి ఘటన జరగకుండా, భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానైతే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది.